మెరుపు కలలు మెరుపు కలలు చూసావా అత్తయ్య, మనసులో నా మీద కొండంత ప్రేమ పెట్టుకుని బయటకమ్మ ఎలా నటిస్తుందో. పిచ్చి పిల్ల, నువ్వే అంటున్నావుగా అమ్మ మనసులో కొండంత ప్రేమ ఉందని. మరి ఇంకెందుకమ్మా బాధపడుతున్నావు? ఆ విషయం ఇప్పుడు నీకు నిరూపణైనందుకు నువ్వు సంతోషించాలి. కానీ అత్తయ్య, నువ్వు నమ్ముతున్నావా మీ అమ్మకి నీ మీద ప్రేమ ఇప్పుడైనా ఉందని? అలా సైగలతో కాదు, నవ్వుతూ నోటితో చెప్పు. చెప్పమ్మా, చెప్పు. అమ్మకి నా మీద చాలా ప్రేమ ఉంది అత్తయ్య, చాలా ప్రేమ ఉంది. అందుకే ఈ రోజు నన్ను గెలిపించింది అత్తయ్య. సంగీత, పదండమ్మా, పదండి. పద. అమ్మా అనే అవకాశం ఇవ్వమ్మా. మామ్, ఎక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బేబీ. మేడం, ఇది మీకోసమే. అక్కడ పేపర్ పట్టుకుని ఉన్నాడు కదా మేడం, ఆయనే ఇచ్చాడు. బాబు, ఆ కవర్ ఇవ్వరా? నో నో నో, అఫీషియల్. ఈ ఫోన్తో మాట్లాడతాను. హలో హలో, భానుగారా అండి? అవును, మీరెవరు? నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఏంటి? అవును మేడం, మీ యాక్టింగ్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. మీరు పర్మిషన్ ఇస్తే ఒక సెల్ఫీ దిగుదామనుకు. హలో, మీరెవరు అనుకుని ఎవరికో కాల్ చేశారు? ఒకసారి చెక్ చేసుకోండి. హలో మేడం, మీరు భాను కాదని చెప్పొద్దు. ఒక అభిమాని సెల్ఫీ అడగగానే మీ ఐడెంటిఫికేషన్ హైడ్ చేయొద్దు.
అభిమానులకు అబద్ధం చెప్పారనుకోండి మేడం, పాపం తగులుతుంది. ప్లీజ్ మేడం, ఒక్క సెల్ఫీ మేడం, ప్లీజ్ 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 ప్లీజ్. అరే చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? భానుమతి, మీరు అనుకుంటున్న ప్రియ భానుని కాదు. మీరు 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 ప్రియా భాను కాదా? మా మా అభిమాన నటి ప్రియా భాను కాదా? కాదు. అయ్యో, మా అందాల దేవత ప్రియ గారు అనుకున్నానే. అదే ప్రియ గారు అనుకున్నానే. అయ్యో సారీ, క్షమించండి మేడం. అందరినీ లంచ్కు పిలుస్తున్నారు, రండి. పదవి వెళ్దాం. ఫోన్లో ఎవరు మమ్మా? ఎవరో యాక్ట్రెస్ ప్రియా గారి అభిమానంట. రాంగ్ నెంబర్. పద. ఓ ఇది మా మామ్కి ఇచ్చిన కవర్. అబ్బా, చేతికొచ్చిన కవర్ మిస్ అయింది. ఇప్పుడు ప్రాబ్లం అది కూడా కాదు. ఒకవేళ దాన్ని అత్తయ్య ఓపెన్ చేస్తేనే ప్రాబ్లం. అసలు అందులో ఏముందో తెలియకుండా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రణయ్ పంపించాడు, అది పైగా అత్తయ్యకి ఇవ్వమన్నాడు. అంటే అందులో మామయ్య కూతురుకి సంబంధించిన విషయం ఖచ్చితంగా ఉండుంటుంది. ఆ కవర్ని ఎలా సంపాదించాలి, వాళ్ళని ఎలా మాయ చేయాలి, దాంట్లో ఉన్న రహస్యాన్ని ఎలా కనిపెట్టాలి, ఈవిడని ఎలా కాపాడాలి? ఛ! ఏం కవర్ అది? ఏ కవరు? కవర్ చేయకు, తెలిసిపోతుంది. ఏదో కవర్ సంపాదించాలి, రహస్యాన్ని కనిపెట్టాలి అంటున్నావుగా, ఆ కవర్. ఓ ఓ ఓ, అదా? అది ఒక కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ గురించి ఆలోచిస్తున్నా. అయితే ఈలోపు నువ్వు వచ్చావు. ఈ రోజు మనం ఇక్కడికి వచ్చింది ఆ వర్క్ టెన్షన్స్ అన్ని మర్చిపోయి ఆనందంగా ఉందామని. అవును, నువ్వు ఆనందంగా ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. సరే పద, అక్కడ అందరూ భోజనానికి కూర్చున్నారు, మనం వడ్డించాలి. ఇలా తప్పించుకుంటూ తిరిగితే కుదరదు. రా. అరే అరే రా. మెరుపు కలలు మెరుపు కలలు. నేను వడ్డిస్తాను, ఇవ్వు. అరే ఇవ్వు, ఇవ్వు అని చెప్పానా? నేను వడ్డిస్తాను, ఇలా ఇవ్వు. ఇంత మందిలో కూడా ఎలా వెనకాల తిరుగుతున్నాడో. వద్దని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏమయ్యా, ఆ అమ్మాయి చుట్టూ తిరిగే బదులు అన్నం పెట్టొచ్చు కదా. విన్నావు కదా, అక్కడ అన్నమంట. ఇవ్వు. అరే
వాసు, సంయుక్త, మా భోజనం అయిపోయింది, మీరు కూర్చోండి. అమ్మా సరే వస్తున్నాను. సంగీత సంగీత, నువ్వు అక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటా. ప్లీజ్. చాలా చాలు. వాసు, ఈ లడ్డు అంటే నీకు చాలా ఇష్టం కదా? ఈయనకి అది ఇష్టం ఉండదు. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ తుళ్ళుతూ హ్యాపీగా ఉండాలి. నేను నీ పక్కనున్నంత వరకు ఆ ప్రణయ్ గడు కాదు కదా, ఎవరు నిన్ను టచ్ కూడా చేయలేరు. ఎలాగైనా నీ నుండి వాసుని దూరం చేసి నా వాడిని చేసుకుంటాను. దానికోసం అవసరమైతే ఎంతకైనా తెగిస్తాను. ఏమైంది? నాలుక ఖర్చుకున్నాను. సరే, ముందు వాటర్ తాగు, బ్లడ్ ఆగుతుంది. ఓకేనా? అమ్మయ్య, ఎవరూ లేరు. లంచ్ తర్వాత ప్రణయ్ గడు పంపించిన లెటర్లో ఏముందో చూడాలంటే కుదరలేదు. అసలు వాడి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. బావా, నిన్ను అత్తయ్య పిలుస్తున్నారు, రా త్వరగా. సంగీత, 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 సంగీత.
రాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరాసే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం మెరుపు కలలు మెరుపు కలలు అదెప్పుడు మన మాట విన్నదని ఈ రోజు అక్కడంత జరుగుతున్నా ఆ ఫోటో గురించి అంతలా అడుగుతున్నా నోరు తెరిచి ఒక్క మాట చెప్పలేదు. మనకన్నా వాసు ఎక్కువైపోయాడు దానికి. అవసరమా మామ్ దాని గురించి ఇంతలా ఆలోచించి మనసు పాడు చేసుకోవడం? కన్న తల్లిగా నా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు బేబీ. అదే ఇక్కడ సమస్య. మామ్ సార్ వాళ్ళు వస్తున్నారు. ప్లీజ్ నార్మల్గా ఉండు మా. ఆ, మీరు ఎక్కడేం చేస్తున్నారు? మీ గురించి ఎక్కడెక్కడో వెతుకుతుంటే. శేఖర్, ఏంటా వాయిస్? కాస్త తగ్గించి మాట్లాడు. ఎవరనుకున్నావు వాళ్ళని? అది సారీ సార్. మీరిక్కడున్నారని తెలియక అతను వెతికాడు, ఏమనుకోకండి. నేను అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుంది. మిమ్మల్ని శేఖర్ డ్రాప్ చేస్తాడు. ష్యూర్. ఇంకాసేపు మీతో టైం స్పెండ్ చేయాలనున్నా అనుకోని ఒక మీటింగ్ ఉండడం వలన వెళ్లాల్సి వస్తుంది. మనం మళ్ళీ కలుద్దాం. అది చెప్దామని వచ్చాను. అయ్యో సార్ మీరు బయలుదేరండి, మేము శేఖర్ గారి కారులో వెళ్తాము. బాయ్ సార్. బాయ్, వస్తాను. మంచి పదండి సార్. ఇందులో నా కూతురి ఫోటో ఎందుకుంది? ఈ పక్కనున్నదెవరు? అమ్మా నన్ను క్షమించు. అసలేం జరిగిందో నాకు తెలీదు. అందుకే నీకేం చెప్పలేకపోయాను. కానీ ఆ విషయం నీకు చెప్పినా అర్థం చేసుకోలేని కోపంలో ఉన్నావు.
ప్లీజ్ అమ్మా హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా ప్లీజ్ అమ్మా నా మాట వినమ్మా నా మాట విను పదమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా ఆ విషయం లాగని అమ్మా ట్రై చేయని అమ్మా ప్లీజ్ అమ్మా నా మాట విను వదలను అమ్మా ప్లీజ్ అమ్మా 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 కళ్ళు తెరవమ్మా అమ్మా 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 పాము కాటేసింది అమ్మా కళ్ళు ఏమైంది ఏమైంది అత్తయ్య చూస్తుంటే అది నాగుపాములాగా ఉంది. ఒక నాగుపాము ఇంకో నాగుపాముని కరిస్తే ఏమవుతుంది? ఏం అవ్వదు. ఎవరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అమ్మా లే అమ్మా కళ్ళు తెరువు అమ్మా ఎలాగైనా విషయాన్ని తీయాలి అయ్యో సమయమ్మా అరే అరే ఏం చేస్తున్నావు కాలు గుర్తు బాను 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 అయ్యో మమ్మా మమ్మా ఏ జాగ్రత్త బాను అమ్మా బాను అమ్మా 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 అమ్మ లే అమ్మా 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 బాను బాను అమ్మా 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 మమ్మా అమ్మా మమ్మా అమ్మా మామ్ చూసావా, నువ్వు ఏ కూతుర్నైతే కూతురుగా కాదు కదా కనీసం మనిషిగా చూడవో, ఆ కూతురే నీలో నిండుకున్న పాము విషాన్ని లాగి నిన్ను కాపాడింది. లేదంటే నువ్వు మిగతా కూతుళ్ళకు కూడా తల్లివై ఉండేదానివి కాదు. అత్తయ్య దయచేసి మీరు కాసేపు మాట్లాడకండి. ఇప్పుడు నేనేమన్నానే, అస్తమానం నన్నంటావేంటి? ఇప్పుడొక అవకాశం రాగానే దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ నాకు దగ్గర అవ్వాలని చూస్తే అది ఈ జన్మకి జరగని పని. మెరుపు కలలు మెరుపు కలలు పోయిన నాన్నకి చెడ్డ పేరు రాకూడదని ఆలోచించిందే కాని ఉన్న వాళ్ల భవిష్యత్తుని నాశనం చేస్తున్నాను అని ఆలోచించక చేసిన పొరపాటుని ఒప్పుకోవటం లేదు. ఎప్పటికైనా అది గుర్తించి నా ఆలోచనని అర్థం చేసుకుంటే బావుండు.
అసలు సంయుక్త ఉందిగా, ఏదైనా చేస్తే తనని చేస్తా. కానీ ఏదోటి ఖచ్చితంగా చేస్తాను. నీకు చేతనైతే నన్ను ఆపు చూద్దాం. రేయ్, వద్దు. ఈ ప్రణయగాడి నుంచి కాపాడాను అనుకుంటే వీడు మళ్ళీ ఎక్స్ట్రాల్ చేయడం మొదలుపెట్టాడు. వాడు పంపించిన దానిలో ఏముంది? దాని వలన ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి? అసలు వాడి ఉద్దేశం ఏంటి? వాడి మాటల్ని బట్టి చూస్తే ఏదో పెద్ద స్కెచ్తోనే ఉన్నట్టున్నాడు. త్వరగా అదేంటో కనిపెట్టాలి. సమ్యు భాను కోసం ఎంత చేసినా భాను దాన్ని అర్థం చేసుకోకపోను ఇంకా ద్వేషిస్తోంది. ఇలాగైతే సౌందర్య పెళ్లి ఎలా చేయగలదు? సంగీతని గాయకురాలిగా ఎలా మలచగలదు? ఇవన్నీ జరిగితే గాని నా తమ్ముడికి శాంతి దొరకదు. గంగమ్మ తల్లిని చేరాల్సిన అస్థికలు ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటాయి? నా తమ్ముడి ఆత్మకి శాంతి ఎప్పుడు లభిస్తుంది? ఇవన్నీ జరిగితే గాని వాసు సమ్యుల పెళ్లి గురించి ఆలోచించలేను. భగవంతుడా, ఏంటి తండ్రి ఈ కష్టాలు? గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. అందాల ఓ ముద్దు గుమ్మ, గుండె గీసుకున్నదే నీ బొమ్మ. ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా. తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా. మనిషికి దేవుడిచ్చిన వరం, ఒక్కసారి ఒళ్ళు తెలియకుండా కంటి నిండా నిద్ర పడితే ఆ కాసేపైనా బాధలు మర్చిపోవచ్చు.
శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నాని నాని ఒరే 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 నాని, ఏంట్రా ఆ పూజ గంట ఆపుతావు కొట్టడం ఆపు మధ్యలో? నాని. ఒరే ఒరే నాని, ఒరే పో. ఆపు నాని. అబ్బా ఏంటి ఆ? మధ్యలో ఆపేసావు? నాని నాని ఆపు నాని. అబ్బా నాని, ఏంట్రా ఆ నీ గంట గోళ? ఇలా ఇలా ఒరే, ఇచ్చి. అబ్బో ఎందుకురా పూజ మధ్యలో ఆపుతావు? ఏంటి నాని, గంట దేవుడికి వినిపించేలా కొట్టాలే కానీ ఇది పగిలిపోయేలా కొట్టకూడదు. అయితే ఏమైందిరా ఇప్పుడు? ఏమవడం ఏంటి? ఆ? ప్రశాంతంగా పడుకున్న వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ ఆలోచించావా? బారెడు పొద్దెక్కినా ఇంకా ఎవర్రా పడుకుని ఉన్నారు? ఆ, అబ్బబ్బబ్బ, ఆ, ఆ, అబ్బ, అబ్బబ్బబ్బ, నాని అబ్బబ్బ, అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? అలా చూస్తున్నారు. అది మెరుపు కలలు మెరుపు కలలు. అత్తయ్య 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 ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య? సమయ గురించమ్మా. పాపం ఉదయం కోపంగా వెళ్ళింది కదా, అదే ఆలోచిస్తున్నాను. అవునత్తయ్యా, నాకు కూడా నచ్చలేదు. ఎప్పుడు అక్క బావ కలిసి వెళ్తారు కదా, కానీ ఈరోజు అక్క ఒక్కతే వెళ్ళింది. నిత్య అక్క ఎప్పుడు వెళ్తుంది అత్తయ్య ఇక్కడి నుంచి? అత్తయ్య గారి మీద గౌరవంతో ఆ అమ్మాయిని ఇంట్లో ఉండనిస్తే కొత్త పాత లేకుండా ప్రవర్తిస్తోంది. నాకు నచ్చడం లేదమ్మా. అవునత్తయ్యా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిత్య ఇక్కడే ఉంటుంది. ఒకవేళ తను ఉండటం ఇష్టం లేకపోతే చెప్పండి, తనతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను. అది కాదత్తయ్యా, ఉదయం నిత్య వాసు బైక్ మీద వెళ్ళటం గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఎవరి గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకు అంతా అర్థమైంది. ముందు మనం బాగుపడాలంటే పంపించాల్సింది నిత్యాన్ని కాదు, ఈ ఇంట్లో ఉన్న ఈ మందని. అత్తయ్య గారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు మన కుటుంబమే. అయ్యో, నీకెంత చెప్పినా అర్థం కావట్లేదే. నువ్వు వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు ఆ సంయుక్త వాసుని పెళ్లి చేసుకుని మన కొంప కొల్లేరు చేస్తుందే. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా ప్రయోజనం ఉండదే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. లేకపోతే ఏంటి, ఒక పూట నా మనవడు బండి మీద తీసుకెళ్లలేడని చెప్పేసి ఎంత కోపం చూపించింది.
అయినా విత్తు ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా? ఇంకా ఆపుతారా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఇంకొక్క మాట నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు చెప్తున్నా. ఊరుకోకుండా ఏం చేస్తావు? అయినా ఓ కూతురు అంటూ ఓ మురిసిపోతున్నావు. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. దాన్ని ఎప్పుడైనా కూతురులాగా చూసావా? అది నా ఇష్టం. ఎవరిని ఎలా చూడాలో నువ్వు నాకు చెప్పకు. మా మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలున్నా సంయుక్త నా కన్న కూతురు. తనని ఎవరైనా ఏవైనా అంటే అస్సలు ఊరుకునేది లేదు. ఎందుకు బాను సౌమ్య మీద మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని బయటకు మాత్రం తనని శత్రువులా చూస్తావు? ఈ ప్రేమ కోసమే కదా సౌమ్య అంతలా ఎదురు చూస్తోంది. ఈ క్షణం సౌమ్య ఇక్కడ ఉండుంటే ఎంత సంతోషించేదో. అయినా ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానని? ఒక కూతురేమో రాత్రికి పగలకు తేడా లేకుండా తిరుగుతుంది, ఇంకో కూతురేమో నా మనవణ్ణి ఒళ్ళో వేసుకోవాలని చూస్తుంది. ఇదంతా చూస్తుంటే ఏమనాలి? రాత్రుళ్ళు లేటుగా వచ్చినంత మాత్రాన, ఇద్దరు మనుషులు క్లోజ్ గా ఉన్నంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్స్ గురించి తప్పుగా మాట్లాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే ఛ, అసహ్యం వేస్తుంది. నేను వాళ్ళని చూసి ఏం మాట్లాడటం లేదు. నువ్వు నీ బుద్ధి తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. నువ్వు మా ఊర్లో అడుగుపెట్టి పచ్చగా ఉన్న సంసారాన్ని నాశనం చేసి చెట్టుకొకరు పుట్టకొకరుగా చల్లా చదురు చేసిన నీ గురించి తెలిసిన దానిలా మాట్లాడుతున్నాను. ఆ ఒక్క రోజు నువ్వు మా జీవితాల్లోకి రాకపోయుంటే మేమంతా ఇంద్రధనస్సులా మెరిసిపోయేవాళ్ళం. నీ వల్ల రాక్షస మబ్బులు కమ్ముకున్న చంద్రుడిలా మసక బారిపోయాం. ఎప్పటికీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా బతుకుతున్నాం. అత్తయ్య మీకు దండం పెడతాను. ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? వదిలేయండి అత్తయ్య. ఎందుకంటే మళ్ళీ అలాంటి సంఘటన నేను చూసి తట్టుకోలేను కాబట్టి. నోరు ముయ్యండి. ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. కావాలని కాళ్ళు పట్టుకుని ఇంటికి పిలిచి ఇప్పుడు ఏవుడి గారిని తీసుకొచ్చి మాటలు అనిపిస్తున్నావా? మా మీద ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది నీకు? ఈ ఇంట్లో నుంచి ముందు వీళ్ళని బయటికి పంపించు. నన్ను బయటికి పంపించడానికి ఇక్కడ ఎవ్వరికీ హక్కు లేదు. ఎందుకంటే ఇది నా కొడుకిల్లు, అంటే నా ఇల్లు. అబ్బో, కొడుకు ఎక్కడున్నాడమ్మా నీ కొడుకు? ఎప్పుడో ఓ కొడుకు పుట్టగాని సంసారాన్ని సరిగ్గా చూసుకోలేక చేతకాని వాడిలా పారిపోయాడు. ఇప్పటి వరకు పెళ్ళాం బిడ్డలు ఎలా ఉన్నారో కూడా కనీసం చూడ్డానికి రాలేని నీ కొడుకు గురించా నువ్వు మాట్లాడుతుంది? అసలు నీకైనా తెలుసా ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో అని? అసలు ఉన్నాడో లేదో తెలియని కొడుకు గురించి గొప్పగా ఇది నా కొడుకు ఇల్లు అంటున్నావే. ఈరోజొచ్చి నా కొడుకు ఇల్లు అని దీర్ఘాలు. నీకొక విషయం చెప్తాను, బాగా విను. భార్య బిడ్డల్ని రోడ్డు మీద జాలి లేకుండా వదిలేసి వెళ్ళిపోతే నాకు తెలియకుండా వాళ్ళని చేరదీసి వాళ్లకు ఇల్లు కట్టించి ఆదుకున్నది
నా భర్త. అది గుర్తుంచుకొని మసలుకో. ఇంకోసారి అమాయకమైన నా బిడ్డల గురించి తప్పుగా మాట్లాడితే ఏమాత్రం మర్యాద కూడా ఉండదు. అయ్యో అత్తయ్య, ఏడవకండి అత్తయ్య, ఊరుకోండత్తయ్య, ఊరుకోవే. రాక రాక ఇంటికొస్తే నన్ను ఎన్ని మాటలు అనిపిస్తావా? అసలు నా కోడలువేనా? అంతేలే, నా బంగారమే మంచిదైతే నాకెందుకు ఇన్ని అవమానాలు జరిగేవి? మెరుపు కలలు మెరుపు కలలు అసలు ఎవరిని కలవాలని తీసుకొచ్చింది? ఆ కలవడం ఏదో పూర్తయితే ఆ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్దాం అనుకుంటే అసలు ఎవ్వరు రావడం లేదేంటి? ఎవ్వరు రావడం లేదేంటి? నిత్య, నువ్వెవరినో కలవాలన్నావు. మనం వచ్చి చాలాసేపు అయింది. 3 ప్యాకెట్స్ పల్లీలు తిన్నావు, కానీ మనం కలవాలన్న వ్యక్తి కానీ మనల్ని కలవాల్సిన మనిషి కానీ రాలేదు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? వస్తాడు. ఫోన్ చేశాడు, 10 మినిట్స్లో వస్తాడు. అయినా లైఫ్లో కాస్త వెయిటింగ్ పీరియడ్ ఉండాలి. అప్పుడే మనం కాస్త రిలీఫ్గా ఉంటాం. ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉంటే ఆరోగ్యం కూడా పాడవుతుంది. కూల్గా ఉంటే ఆయుష్ పెరుగుతుంది. ఇలాంటి మాటలు నువ్వు చెప్తే అస్సలు బాగాలేదు. ఈ మాటలు నీ నోటి నుండి వినడం కన్నా వెయిట్ చేయడమే బాగుంది. బాయ్ ఆంటీ. సిస్టర్, కాల్ మాట్లాడుస్తాను. హలో వాసు. హలో జై, ఏం జరుగుతుంది? ఏముంది, వెయిట్ చేస్తున్నాం. తను ఎలా ఉంది? అంతా ఓకేనా? అంతా ఓకే. వచ్చినప్పటి నుంచి ఒకటే టెన్షన్. ఫస్ట్ టైం కదా, అందుకే అనుకుంటా. అర్థమవుతుందిరా. నేను తనకి తోడుగా వద్దామనుకున్నా, కానీ కుదరలేదు. ఇక్కడ పని అయిపోగానే వస్తాను. అప్పటి వరకు మేనేజ్ చేయి. సర్లే, నేను చూసుకుంటాను. ఇక్కడ ఎలా ఉందో అని అక్కడ నువ్వు టెన్షన్ పడొద్దు. ఓకే. సరే. వాసు, నిన్నొక విషయం అడగనా? ఏమనుకోగా? ఎవరినో కలవాలని తీసుకొచ్చింది. ఇప్పుడేమో ఒక విషయం అడుగుతాను, ఏమనుకోవద్దు అంటుంది. ఏమడుగుతుంది? ఏంటి వాసు, అడగాలా అని అడగగానే ఆలోచనలో పడ్డావు? ఏమడుగుతానో అని భయమేస్తుందా? అలాంటిదేం లేదు, అడుగు. నీకు నీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం కదా? అదేంటి అలా అడిగావు? ఫ్యామిలీ అంటే ఇష్టమా అని అడుగుతావేంటి? ఫ్యామిలీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు? నీకు మాత్రం ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదా?
ఏంటి నిత్య అలా అయిపోయావు? ఎవ్రీథింగ్ ఓకే? ఏం లేదు, ఏం లేదు వాసు. నువ్వు ఏదో చెప్తున్నావు, నీ ఫ్యామిలీ గురించి ఏదో చెప్తున్నావు. చెప్పు వాసు. ఫ్యామిలీని మించి ఈ లోకంలో ఏముంటుంది చెప్పు? దేవుడు మనల్ని భూమి మీదకి పంపించే ముందే అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తాత, అత్త అంటూ మన కుటుంబ సభ్యులను మనకు గిఫ్ట్గా ఇస్తాడు. కానీ అలాంటి కుటుంబాలని ఈగోలు, డబ్బులు, ఆస్తులు, మనస్పర్ధలకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని దూరం చేసుకుంటున్నాం. మనం గుడికెళ్ళి అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటున్నాం, కానీ అదే దేవుడిచ్చిన కుటుంబాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. నా వరకు నా ఫ్యామిలీ తర్వాత ఏదైనా. నా ఫ్యామిలీ అంటే నాకు ఇష్టమే కాదు, ప్రాణం కూడా. ఆ ప్రాణాన్ని ఏంటి నిత్య ఏదో అంటున్నావు? ఆ ప్రాణాన్ని? అదే వాసు, నువ్వు అంతలా ప్రాణంగా చూసుకుంటున్నావు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీలాంటి ఫ్యామిలీ మెంబర్ ఉండడం నిజంగా నీ ఫ్యామిలీ అదృష్టం. కూర్చోండి సౌందర్య, బాస్ వస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్ సౌందర్య. హాయ్ సార్. హాయ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నాతో ఏమన్నా మాట్లాడాలా? లేదు సార్. పోనీ తనతో ఏమన్నా మాట్లాడాలా? లేదు సార్. బ్రేకింగ్ న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారు, ఆ సంగతి తెలుసా నీకు? వెళ్ళి ఆ పంచోడు, వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకో. అలాగే సార్. వెళ్ళు, ఎప్పుడు ఇక్కడ ఉండడమే. వెళ్ళు. సరే సార్. సార్, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారా? యా. ఓ మై గాడ్. మరి ఫేస్ ఏంటి సార్ ఇలా ఉంది? ఏమైంది? మీరు ఎంత గ్లామర్ గా కనిపించాలి. ఉండండి, మీకు మంచి టచ్ అప్ చేస్తాను. రండి, కూర్చోండి సార్. కూర్చోండి సార్. ఏంటి సౌందర్య? కూర్చోండి సార్. కూర్చోండి. ఏం చేస్తున్నావు? నేను చేస్తాను సార్. కూర్చోండి. రాను రాని ఆఫీసులో సౌందర్య పెత్తనం బాగా పెరిగిపోతుంది. బాస్ని వల్ల వేసుకుని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. మొదట మోడల్ ఛాన్స్ కోసం వచ్చినప్పుడు నన్ను తన గ్రిప్పులో పెట్టుకుని వాడుకుందాం అనుకుంది. అది కుదరకపోయేసరికి మన ముసలి బాస్కి ఏ మాయ మాటలు చెప్పిందో, ఏ మందో మాకు పెట్టిందో కానీ సౌందర్య సౌందర్య అని చెప్పి ఆవిడ చెప్పమే చేస్తున్నాడు. చూస్తుంటే ఇదేదో తొందరలోనే మనకే బాస్ అయ్యేలా ఉంది. హలో మిస్టర్,